ఇప్పుడు కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ సార్. గారితో మాట్లాడిస్తారు ఒకసారి. ఓకే సార్, తప్పకుండా. మీ పేరు సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సల్మాన్ కాదమ్మా. సల్మాన్ సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ గారు ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి అమ్మా. హైదరాబాద్ నుంచి అంటే ఓకే అండి. మనతో పాటు అయితే డాక్టర్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అంటే డాక్టర్తో మాట్లాడొచ్చు. మాట్లాడండి సార్. నమస్తే సల్మాన్ ఖాన్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నా మనవడికి 28 మంత్స్ సార్ ఇప్పుడు. ఓకే. ఈ జలుబు కంటిన్యూగా ఉంటుంది సార్. ఎంత చేసినా జలుబు తగ్గట్లేదు, ముక్కు కారుతానే ఉంటుంది. అంటే వ్యాక్సిన్స్ అన్ని ప్రాంప్ట్ గా వేయించినాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదులేండి అంటున్నారు. మా దగ్గర ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే. మీరు స్పెషలిస్ట్ కదా, ఏమైనా సజెషన్ చేస్తారేమో కాల్ చేసినాం సార్. ఓకే. బాబు యాక్టివ్ గానే ఉన్నాడండి? హైపర్ యాక్టివ్ సార్, మామూలు యాక్టివ్ కూడా కాదు. ఓకే ఓకే. అంటే ఒక్క క్షణం ఖాళీగా కూర్చోడు, ఇల్లు మీకు పందిరేస్తా ఉంటాడు సార్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు చూడండి, ఒకటి ఈ సీజన్లో జలుబు వచ్చినప్పుడు పిల్లలకి, అంటే ఈ జలుబు వచ్చినప్పుడు బాబు బాగానే తింటున్నాడా అండి, లేకపోతే తక్కువ తింటున్నాడా? తింటున్నాడు, బాగానే తింటాడు సార్. అంటే టేస్ట్ దొరికితే, టేస్ట్ అనిపిస్తే మాత్రం బాగా తినేస్తాడు. రుచి నోటికి రుచి అనిపించకపోతే తోసేస్తాడు అనమాట. 2 ముద్దలు తినేసి పక్కన. ఏమైనా నర్సరీ స్కూల్ కి అట్లా ఏమైనా వెళ్తున్నాడా అండి? నర్సరీ కానీ లేకపోతే అట్లా స్కూల్ కి ఏమైనా వెళ్తున్నాడా? ప్లే స్కూల్ కానీ అట్లా? 28 మంత్స్ సార్. 2 years 4 months మా బాబు మనవాడికి. అదే కొంతమంది 2 years కూడా ప్లే స్కూల్ పంపిస్తా ఉంటారు కదా, అందుకోసమని అడుగుతున్నాను. లేదు సార్. ఎప్పుడు ఇక్కడ ఎన్ని దూకుతా ఉంటాడు, ఎక్కడంటే ఎంత ఎత్తు నుంచి కూడా దూకేస్తున్నాడు. ఇప్పటికీ ఒళ్ళంతా దెబ్బలే వాడికి. ఒక్క క్షణం ఖాళీ కూర్చోట్లేదు సార్. హైపర్ యాక్టివ్ ఉన్నాడు వాడు. ఓకే ఓకే. రోజు ఎక్కడో దగ్గర దూరితే ఎక్కడో గాయం అవుతుంది వాడికి. ఓకే. మీరు ఏం చేయండి అంటే, మీరు సర్ది కంటిన్యూస్ గా ఉంటుంది అంటుంది కాబట్టి మామూలుగా మందులతో పాటు మనం చాలా మంది ఏంటంటే ఈ సర్ది రాగానే ఓన్లీ మందుల పైన ఒకదానిపైన కాన్సన్ట్రేట్. దాంతో పాటు మనం ఏం చేయాలంటే హోమ్ రెమెడీస్ కూడా మనం తీసుకున్నట్టయితే, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా దాన్ని తగ్గించగలుగుతాం తొందరగా. ఇంకొకటి ఏంటంటే వాతావరణం కూడా బాగా చల్లగా ఉండడం వల్ల కూడా తొందరగా తగ్గడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, మనం వాడే మందులతో పాటు సర్దికి సంబంధించిన మందులు, దగ్గుకు సంబంధించిన మందులతో పాటు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగిపించడము, తర్వాత దాంతోపాటు కొంచెం వేపరైజరు, తర్వాత ఈ నార్మల్ సెలైన్ డ్రాప్స్ అనేవి వాడడం వల్ల కొంచెము తొందరగా, అంటే తనకు డైట్ కూడా ప్రాపర్గా ఇవ్వాలండి. సో డైట్ అంటే కొంచెం మెత్తటి పదార్థాలు, కొంచెం ఈజీగా తీసుకునే పదార్థాలు ఇస్తే, సో డైట్ వల్ల హెల్దీగా ఉన్నాడు సార్ బాబు, పుష్టిగానే ఉన్నాడు బాబు. తిండి కూడా బాగానే తింటాడు డాక్టర్ గారు. ఓకే. అంటే మీరు కంటిన్యూస్ గా ముక్కు గారుతుంది అని అంటే ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకు ముక్కు గారుతం ఉండే. ఇంకొక విషయం ఏంటంటే, వీడు రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మ ఇంతలా రగ్గు కప్పుకొని పడుకుంటది, వీడు మాత్రం ఓపెన్ గా పడుకుంటాడు. ఏది కప్పుకోడు, వాడు తీసి పడేస్తాడు. ఓకే ఓకే. అదే యూజువల్ గా పిల్లలంతా చాలా మంది మీరు అన్నట్టుగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యాన్ ఒకటి కావాలి, అసలు ఏమీ కప్పుకోరు. సో దానివల్ల ఈ చలికాలం వల్ల ఇంకోటి ఏంటంటే, ఎక్కువ ఫ్యాన్ తోని చల్లటి గాలి వల్ల కూడా ఏమైతా ఉంటుందంటే అది ఉన్నది కాస్త తొందరగా తగ్గదు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే కొంచెం పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రిపూట కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా లేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ ముక్కులు మూర్చుకుపోవడం వల్ల. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి పిల్లలకు వెచ్చగా ఉండేటట్టు చూసుకోవడము, లేదా పడుకునేటప్పుడు ముక్కులో ఈ నార్మల్ సెలైన్ డ్రాప్స్ కొట్టడము, కొంచెం పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాపించడం వంటివి చేయడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతాయండి 3 to 5 days లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ సలహాలు ఇచ్చి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సల్మాన్ గారు. సో డాక్టర్